हर हर शंकर नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर शंकर नमः शिवाय विश्वेश्वराय हर हर शिवाय దినదిన ప్రవర్ధమానమైతున్నది. అంటే చంద్రుడు వచ్చి నుంచి రోజు ఏ విధంగానైతే పెరుగుతూ పోతుంటాడో అదే విధంగా ఆలయం కూడా దినదిన ప్రవర్ధమానమై విరాజిల్లుతున్నటువంటిది. మరి ఇక్కడ ఇంకొక చిన్న విషయం మీకు చెప్పాలి. ఈ జాలి తలుపులతోని ఎప్పుడూ తెరబెట్టినట్టే ఉంటుంది ఆలయము, మూసినట్టు ఉండడం లేదు. కాబట్టి కట్టె తలుపులు చేయించాలని సంకల్పం కలిగింది. అది చాలా పెద్ద ఖర్చు, చిన్న ఖర్చు కాదు. కట్టెతో తలుపులు చేయించాలంటే ఈ కాలంలో కనీసం ఒక 50 నుంచి 70 వేల మధ్యలో ఖర్చు అవుతుంది. మరి భక్తులందరూ సహకరిస్తే అది తృణపాయము అంటారు, గడ్డిపోతో సమానమైతుంది. ఒక్కళ్ళు చేయించాలంటే ఇబ్బంది. మనిషికి ఒక చెయ్యి వేస్తే తొందరగా అయిపోతుంది. చూడండి, వీరు ఈనాడు మనం ఇంతటి భాగ్యాన్ని చూస్తున్నాము, ఈ ఉత్సవాన్ని చూస్తున్నాం, ఈ కళ్యాణాన్ని చూస్తున్నామంటే మూల కారకము ప్రభాకర్ పంతులు మీరే. మీరందరూ కూడా మీకు తోచిన సహాయం చేయడం వల్ల ఈనాడు కళ్యాణాన్ని చూస్తున్నాం. మనం ఒక్కొక్కరితో చేయాలంటే ఈ ఖర్చు మామూలు ఖర్చు కాదు, కనీసం 1,00,000 రూపాయలు లేనిది కాదు. ఈ ఉత్సవం చేయాలి అని అంటే ఒక్కరోజు చేయాలన్నా కనీస పక్షం 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మరి మీరందరూ ఏమి ఇస్తున్నారు, ఆయన ఏం చేస్తున్నాడు, ఏం పెడుతున్నాడు? కళ్యాణం అయితే చూస్తున్నాం, ఆనందంగా యజ్ఞాన్ని చూసాం, పుణ్యవాచనాన్ని చూసుకున్నాం, కళ్యాణాన్ని చూసినాం, రాత్రి ఊరేగింపు చూస్తున్నాం. ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. నేను రాత్రి ఊరేగింపుకి వచ్చినాడు నలుగురు ఉండరు, అందరూ ఉండాలి, మంగళహారతులు పట్టుకోవాలి. డీజే డ్యాన్సులు పెడితే పిల్లలు ఎదుర్కొంటప్పుడు రోడ్ల మీద చూస్తే కానీ దేవుడు వస్తున్నాయంటే వచ్చి ఉండదు.
ఎంతటి కర్మం మనది. అందరూ కూడా ఒక్కరోజు మనం కష్టపడేది ఇక్కడ 4-5 రోజులు లేదు, ఇక్కడ వారం రోజులు మిమ్మల్ని సతాయించేది లేదు. ఒక్కొక్క ఊర్లో 7 రోజులు జరుగుతుంది ఈ జాతరలు, కానీ మీ దగ్గర జరిగేది ఒకే రోజు, మీరు సమయాన్ని కేటాయించేది ఒకే రోజు. కాబట్టి ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, అందరూ చేతులు ఎత్తుంది సాయంత్రం మంగళారతి తీసుకొని వస్తామని 4 చేతులు వేస్తలేవు అంటే దేవుడి కంటే ఎక్కువనా? మీకు దేవుడి కంటే ఎక్కువనా? అందరూ రావాలి, మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలతో పాటు రావాలి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధి శివ పంచాయతన ఆలయంలో మనం ఉన్నాము. ఇక్కడ ఈ రోజు శివపార్వతులకు అంగరంగ వైభవంగా శాస్త్రోక్తంగా ఋత్వికులు వేద పండితులచే కళ్యాణం నిర్వహించబడుతుంది. మరి ఈ శివ పంచాయతనం యొక్క ఈ కళ్యాణం యొక్క విశిష్టత ఏంది, మరి ఇక్కడ ఉన్నటువంటి ఋత్వికులు మరియు ప్రధాన అర్చక స్వాములను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మన ఆర్మూరులో రాజారాం నగరంలో ఉన్నటువంటి శివ పంచాయతన శివాలయ వార్షికోత్సవము గత 17 సంవత్సరాలుగా భక్తుల చేతముగా ఘనంగా ఈ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరం కూడాను. మరి ఈ సంవత్సరం కూడాను విశేషమైనటువంటి భక్తజన సమూహంతో ఈ కార్యక్రమము కళ్యాణోత్సవము, హోమము, అభిషేకము, పుణ్యావచన ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మరి ఇప్పుడు విశేషమైనటువంటి కళ్యాణోత్సవం జరిగింది. మరి ఈ కార్యక్రమం అంతా కూడాను భక్తులందరి చేతుల మీదుగా నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడాను భక్తుల సహాయ సహకారములతో ఘనంగా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కార్యక్రమం జరుగుతున్నది. మరి ఎల్లప్పుడూ కూడాను భక్తులందరి చేతుల మీదుగా ఇలాగే స్వామివారి యొక్క సేవలు అందుకొని వారి యొక్క ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి ఎల్లప్పుడూ నిరంతరం కూడాను ఆ స్వామి యొక్క ఆశీస్సులు ప్రతి వారిపైన, మన ఆర్మూరులే కాదు ఎక్కడ ఉన్నటువంటి వారి భక్తులందరి పైన కూడాను ఇలాగే ఉండాలి, ఆశీస్సులు ఉండాలి. మరి కార్యక్రమం ముగిసినది. మరి కొద్ది క్షణాలలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి భజన కార్యక్రమము, సాంస్కృతిక కార్యక్రమాలు, మరి సాయంత్రం వేళ పల్లకి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడాను వచ్చేసేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ప్రత్యేకంగా మన హైందవ ధర్మంలో మన భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి జ్యోతిర్లింగాలు కావచ్చు, ఇంకా ఏదైనా లింగం కావచ్చు, మరి ప్రత్యేకంగా శివరాత్రి రోజే శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తారు. మరి ఈ రోజు ఇక్కడ ఈ శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు అంగరంగ వైభవంగా. దీని యొక్క విశిష్టత ఏమిటి? మన యొక్క గ్రామం లోపల నవనాథపుర గ్రామ క్షేత్రం లోపల రాజారాం నగర్ కాలనీలో గత 17 సంవత్సరాల నుంచి విరాజిల్లుతున్నటువంటి శివుడి యొక్క ప్రతిష్టాపన మహోత్సవ దివసాన్ని నాడు ఈ వార్షికోత్సవం జరుపుకోవడం విశేషం. అందులో కళ్యాణాన్ని జరుపుకోవడం ఇంకా విశేషం. అందరికీ ఒక అవగాహన ఏమిటిదేనంటే శివరాత్రి నాడే శివ కళ్యాణం చేసుకుంటారు అని అనుకుంటారు, కానీ శివుడు మహాశివరాత్రి నాడు రాత్రి సమయం లోపల లింగోద్భవ కాలం లోపల శివుడు ఉద్భవనం జరిగింది. పుట్టిన తర్వాత కళ్యాణం చేసుకోవడం సాంప్రదాయం కాబట్టి శివరాత్రి నాడు లింగోద్భవ కాలం. మరి లింగోద్భవ కాలం అయిన తర్వాత కళ్యాణం జరుపుకోవాలి. మరి ఇక్కడ ఆనవాయితీగా ఆయా క్షేత్రాలను బట్టి ఆయా క్షేత్రాలలో ఈ యొక్క కళ్యాణోత్సవాలు జరుపుకుంటూ ఉంటారు. దీనికి శివరాత్రి నాడే జరుపుకోవాలి, వట్టి రోజులలో జరుపుకోవద్దనేటువంటి సప్రమాణికమైనటువంటి ఆధారం ఎక్కడా లేదు. మరి ఇక్కడ సాంప్రదాయం, ఇక్కడ క్షేత్ర సాంప్రదాయం ప్రకారంగా ఇక్కడ ఈ ప్రతి సంవత్సరం కూడా వైశాఖ బహుళ త్రయోదశి మాస శివరాత్రి పర్వకాలంలో కూడా ఈ కళ్యాణం జరుపుకోవడం మానవాయితీగా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇదే కళ్యాణం జరుగుతుంది. శివరాత్రి నాడు కేవలం స్వామివారి లింగోద్భవ కాలము, తర్వాత అభిషేక కార్యక్రమాలు చేసుకొని శివుణ్ణి దర్శించుకొని అందరూ కూడా ఆ పరమాత్ముడు యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. మరి ఇక్కడ ఇది మహద్భాగ్యం, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరం. వైశాఖ మాసం లోపల
విశేషంగా జరుపుకునేటువంటి కళ్యాణోత్సవం అత్యంత ఫలదాయకం కాబట్టి ఆ యొక్క భక్తులందరికీ కూడా కొలిచిన వారికి అందరికీ కూడా కొంగు బంగారమై ఆ శివుడు నిరంతరం కూడా భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఈ యొక్క క్షేత్రం లోపల ఎవరు నమస్కరించుకున్నా ప్రతి వారికి కూడా కొలిచిన వాళ్ళందరూ కూడా కొంగు బంగారమై కాపాడుతూ వస్తున్నటువంటి కళ్యాణం భక్తులందరి సమక్షం లోపల భక్తుల సహసహకారాలతోని అర్చకుడు వైభవంగా నిర్వహిస్తున్నటువంటి యొక్క కార్యక్రమం భక్తులందరికీ కూడా ఆ శివుడి యొక్క కళ్యాణ మంగళాక్షతలు నిరంతరం కూడా ఉండాలి, అందరికీ కూడా మంగళ కార్యాలన్నీ కూడా జరగాలని మద్గురుల ద్వారా ఆ శివుడిని ప్రార్థన చేస్తున్నాం. శివ అర్పణమస్తు, కృష్ణ అర్పణమస్తు. క్రమములో కేవలము జలము మరియు పత్రమే సమర్పించాలని అంటుంటారు మన ఋత్వికులు కానీ మన పెద్దలు కానీ. మరి ప్రత్యేకంగా మరి శివుడికి మరి ఈ పత్రని ఎందుకు సమర్పించాలి? పరమాత్ముడికి అభిషేక ప్రియో మహేశ్వర అని ప్రామాణికం. శివుడికి నిరంతరం కూడా అభిషేకం జరగాలి కాబట్టి ఆ నీళ్లు సమర్పణ అనేటువంటి చేస్తూ ఉంటారు. మండలాలు ముల్లోకాలు కాబట్టి త్రిమూర్తి స్వరూపంగా త్రిదళాలతో కూడుకున్నటువంటి పత్రిని సమర్పిస్తూ ఉంటారు. ఆ పరమాత్ముడికి మన శరీరంలో ఉండేటువంటి ప్రతి అవయవం కూడా ముల్లోకాల ఆధారంగా పరమాత్ముడు ఉంటాడు కాబట్టి ఆ త్రిదళంతో కూడుకున్నటువంటి పత్రదళాన్ని సమర్పించడం ఆ భగవద్ భక్తికి నిదర్శనమైనటువంటిది. మనకు ఉండేటువంటి సకల పాపాలన్నీ కూడా దూరం చేసేటువంటి ఆ పత్రదళాన్ని శివుడికి సమర్పిస్తుంటారు. కృష్ణార్పణమస్తు. దేవుళ్ళ మీద అయ్యొద్దు, కోపం మీద మాత్రమే చేయాలి. దేవుళ్ళ మీద తమ్ముడు నిజంగా చూడాలి, దేవుళ్ళని ముడుతున్నారు.